హైదరాబాద్లో గుప్త నిధుల పేరుతో అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్తో పాటు సయ్యద్ అలీ, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్లను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, గుప్త నిధుల పేరులో మోసం చేసిన కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు వీళ్ళ మీద ప్రత్యేకంగా రైడ్ నిర్వహించారు. ఈ నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. రాజీనగర్ పోలీసులకి వాళ్ళకి అప్పచెప్పారు. అయితే కొంతమంది ఇళ్లలో మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి వాళ్ళ నమ్మకం కుదిరేలా వ్యవహరించి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, మేము ఒక పూజ చేస్తే మీకు ఆ గుప్త నిధులు బయటకు వస్తాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒక పూజ చేస్తాం. మనం ఏదైతే ఇప్పుడు ఒక విజువల్ ప్లే అవుతుందో అందులో ఒక పూజ ఇంటి మధ్య భాగంలో పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత మీరు వాటిని తీసుకోవచ్చు అని చెప్పడం, వీళ్ళ దగ్గర ఒక నకిలీ గోల్డ్ కాయిన్స్ ని అందులో ఉంచుతారు. పూజ చేసిన తర్వాత మీకు ఈ గోల్డ్ కాయిన్స్ అన్ని బయటకు వస్తాయని చెప్పేసి ఆ నకిలీ గోల్డ్ కాయిన్స్ చూపించడం, తర్వాత వీళ్ళ దగ్గర పూజ చేసినందుకు డబ్బులు భారీగా వసూలు చేసినట్టుగా తెలిసింది. సో దీంతో పాటు ఇప్పుడు ఈ అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితుల్లో మునవర్ అలీ, అంతో పాటుగా సయ్యద్ అలీ, అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్ ని అరెస్ట్ చేశారు. వీళ్ళ నుంచి కూడా 2 వీలర్స్ 2, ఆటో రిక్షా 1, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25 నకిలీ బంగారు పోటు పోసినటువంటి నాణ్యాలు, దీంతో పాటుగా వీళ్ళు పూజ చేసేందుకు వాడేటువంటి బొగ్గు, ఇతర మట్టి పూజా సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రధాన నిందితుడు మునవర్ పై గతంలో పోలీసులు కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈయన చదువు అయిపోయిన తర్వాత కార్లో డెంటింగ్ పని చేస్తూ డబ్బులు సరిపోక ఈ వృత్తిలోకి దిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ స్నేహితులుగా చేసుకుని మిగతా ముగ్గురిని పలు గ్రామాల్లో తిరుగుతూ వీళ్ళు వాళ్ళని మోసం చేస్తూ డబ్బులు భారీగా వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళ మీద రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో ఇటువంటి వాళ్ళు నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పూజలు ఉండవు, గుప్త నిధుల కోసం ఎలాంటి పూజలు జరగవు, ఇలాంటి వాటిని నమ్మొద్దని, మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్ గా ఒక పూజ చేసి మేము చేయడం ద్వారా ఇస్తాయన్నట్టు దాన్ని నమ్మించడం, ఇంటి మధ్య భాగంలో హాల్లో ఎలాంటి పూజలు చేయడానికి సామాగ్రి అన్ని కూడా ఇవ్వమని చెప్పడం, వీటన్నిటిని కూడా వాళ్ళని మోసగించి డబ్బులు తీసుకుపోతున్నట్లుగా పోలీసులు వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీసులు ఈ కేసులు నమోదు చేసి వాళ్ళందరూ కూడా రిమాండ్ చేయడం జరిగింది. దీని మీద గతంలో ఇంకెంతమందిని మోసం చేశారనే అంశం మీద పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వాళ్ళని కూడా కస్టడీలో తీసుకునే అవకాశం. ధన్యవాదాలు నాగార్జున.